హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం 2013లో రిలీజ్ అయిన రామ్ లీలా అనే హిందీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టోరీలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మూవీ గుజరాత్లోని ఒక ఊరైన రామ్గఢ్తో స్టార్ట్ అవుతుంది. ఆ ఊర్లో తుపాకులు రెడీ చేసి అమ్మేవాళ్ళు. ఇక్కడ 2 గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రూప్ వచ్చి రజాడి, రెండో గ్రూప్ సన్నేరో. ఈ 2 గ్రూప్స్ కి గత 5 సంవత్సరాల నుంచి పగలు శత్రుత్వాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి ఈ 2 గ్రూప్స్ కొట్లాడేవి. ఎప్పుడైనా ఈ 2 గ్రూప్స్ లో గొడవ అయిన ప్రతిసారి రామ్ వచ్చి ఆపేసేవాడు. యాక్చువల్లీ రజాడి గ్రూప్ లీడర్ కొడుకే ఈ రామ్ అయి ఉంటాడు. రామ్ వాళ్ళ అన్న నేక్జీ రామ్ మీద చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే తను సన్నేరో గ్రూప్ లోని భవానీ అనే వ్యక్తిని చంపాలనుకునే లోపే రామ్ వచ్చి వాళ్ళని కాపాడేసి ఉంటాడు. రామ్ తమ వాళ్లతో ఎన్ని రోజులని ఇలా కొట్లాడుతారు, మంచిగా కలిసిపోవచ్చు కదా అని అనగానే తన గ్రూప్ వాళ్ళే రామ్ మీద గన్ పెడతారు. అలాగే ఇంకోసారి శత్రువులతో కలిసిపోమని చెప్తే చంపేస్తాము అని బెదిరిస్తారు. ఇదంతా విని రామ్ నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో రామ్ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి రామ్ కి ఆ ఊర్లో చాలా మంది అమ్మాయిలతో అఫేర్ ఉందని అర్థమవుతుంది. ఆ తర్వాత రామ్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తనతో పాటు సన్నేరో వాళ్ళ హోలీ పార్టీకి రమ్మంటాడు. యాక్చువల్లీ రామ్ ఒంటరిగా ఆ పార్టీకి వెళ్ళాలని అనుకుంటాడు. ఎందుకంటే తను ఇంతవరకు సన్నేరో వాళ్ళ అమ్మాయిల్ని చూసుండడు. అందుకే తను వాళ్ళ అమ్మాయిల్ని చూడడానికి హోలీ పార్టీకి వెళ్ళాలని అనుకుంటాడు. ఫస్ట్ లో రామ్ ఫ్రెండ్స్ అంతా పార్టీకి రామని చెప్పేస్తారు. కానీ రామ్ వాళ్ళకి మాయ మాటలు చెప్పి ఒప్పించేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి సన్నేరో వాళ్ళ లీడర్ అయిన ధన్కోర్ బాని చూపిస్తారు. అందరూ ఆమెని బా అని పిలుస్తూ ఉంటారు. బా గురించి చెప్పాలంటే బా కొడుకు పేరు ఖాంజీ, కోడలు పేరు రసీలా. బాకి ఒక కూతురు కూడా ఉంటుంది. ఆమె పేరు లీలా. బా ఖాంజీతో లీలా కోసం మంచి సంబంధం చూడమని చెప్తుంది. బా లీలాకి పెళ్లి చేయాలని అనుకుంటుంది. కానీ తనకి ఇల్లరికం అల్లుడు కావాలి. అంటే లీలా పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండాలి అని అనుకుంటుంది. ఆ తరువాత ఖాంజీ ఒక ఎన్ఆర్ఐని పిలుచుకొని వస్తాడు. ఎందుకంటే వీళ్ళు ఎన్ఆర్ఐతో లీలాకి పెళ్లి చేయాలని అనుకుంటారు. కానీ ఆ ఎన్ఆర్ఐ వీళ్ళని చూసి వీళ్ళింత డేంజరస్గా ఉండడం చూసి భయపడిపోతాడు. ఆ తరువాత హోలీ పార్టీ స్టార్ట్ అవుతుంది. ఆ పార్టీకి రామ్ వస్తాడు. రామ్ లీలాని ఫస్ట్ టైం చూసి ఒకరినొకరు ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలాగే ఫ్లర్ట్ చేస్తూ చేస్తూ లీలా రామ్కి కిస్ పెట్టేస్తుంది. అప్పటి నుంచి రామ్ లీలా వెనుక పిచ్చోడ్లాగా తిరుగుతూ ఉంటాడు. లీలా తన ఇంట్లో ఉన్నప్పుడు రామ్ దాక్కుంటూ లీలాని కలవడానికి వస్తాడు. ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ ఫ్లర్ట్ చేసుకుంటూనే ఉంటారు. ఇక్కడ రామ్ లీలాతో నువ్వు నాకు చాలా నచ్చావు, కానీ నేను నీ శత్రువుని అని అంటాడు. దానికి లీలా రామ్తో నాకు తెలుసు నువ్వు నా శత్రువుని, కానీ నువ్వు నా దగ్గరికి వస్తే నేను కూడా ఆగలేను అని అంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు రామ్ పని మీద బయటికి వెళ్లడంతో లీలాని కలవడానికి పిలుస్తాడు. లీలా రజాడి ఏరియాలోకి రాలేదని రామ్ అనుకుంటాడు. కానీ లీలా రజాడి ఏరియాలోకి వచ్చి రామ్ని కలుస్తుంది. లీలా రామ్తో మనమిద్దరం పెళ్లి చేసుకుందాము అని అంటుంది. దానికి రామ్ మన పెళ్లికి మన పెద్దవాళ్ళు ఒప్పుకోరు అని అంటాడు. దానికి లీలా తను తన ఫ్యామిలీ వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేస్తానని, ఒప్పుకోకపోతే తనతో వచ్చేస్తానని, అదే రామ్ పెళ్లికి ఒప్పుకోకపోతే రామ్నే చంపేస్తాను అని బెదిరిస్తుంది. దాంతో రామ్ లీలా మాటలకి ఫిదా అయిపోతాడు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు. ఆ తర్వాత లీలా తన ఇంటికి వెళ్తుంది. అక్కడ లీలా రజాడి ఏరియాకి వెళ్ళిందని బా మరియు ఖాంజీకి తెలిసిపోతుంది. దాంతో లీలా ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. కానీ లీలా వాళ్ళ వదిన రసీలాకి లీలా రామ్ని కలవడానికి వెళ్ళిందని తెలిసిపోతుంది. దాంతో రసీలా లీలాకి సర్ది చెప్పి ఇదంతా ఆపేయమని చెప్పి ఈ విషయం బాకి తెలిస్తే బా రామ్ మరియు లీలా ఇద్దరిని చంపేస్తుంది అని చెప్తుంది. కానీ లీలా తను రామ్ని ప్రేమిస్తున్నానని, తను లేకుండా ఉండలేనని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో ఖాంజీ ఏదో డీలింగ్ ఉందని బోట్ దగ్గరికి వెళ్తాడు. అదే బోట్లో నేక్జీ మరియు రామ్ కూడా ఉంటారు. నేక్జీ ఖాంజీ ఎప్పుడు ఎదురు పడినా సరే ఏదో
ఒక టాపిక్ మీద కొట్లాడేవాళ్ళు. ఈసారి కూడా గొడవ స్టార్ట్ అయిపోతుంది. కానీ రామ్ ఎలాగోలాగా ఆ గొడవని ఆపేస్తూ ఉంటాడు. కానీ వీళ్ళ గొడవ ఆగి వాళ్ళు ఒకరి తలపై ఇంకొకరు బాటిల్స్ పెట్టి గన్స్ తో షూట్ చేసే గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడే రామ్ వాళ్ళ అన్న ఒక గ్లాస్ ని తన గుండెపై పెట్టుకొని ఖాన్జీని నీకు దమ్ముంటే ఈ గ్లాస్ కి గురిపెట్టు అని అంటాడు. దాంతో ఖాన్జీ గ్లాస్ ని షూట్ చేస్తాడు. కానీ ఆ బుల్లెట్ మిస్ అయ్యి అది రామ్ వాళ్ళ అన్నకి తగిలి తను అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో రామ్ కి కోపం వచ్చి ఖాన్జీని షూట్ చేసేస్తాడు. దాంతో ఖాన్జీ కూడా చనిపోతాడు. దాంతో ఈ రెండు ఫ్యామిలీ వాళ్ళు చాలా దుఃఖంలో ఉంటారు. కానీ భవానీకి మాత్రం ఖాన్జీ చనిపోవడంతో సన్నేరోకి తనే లీడర్ అవుతానని అనుకుంటాడు. కానీ భవానీని అస్సలు పట్టించుకోకపోవడంతో భవానీకి చాలా కోపం వస్తుంది. లీలా కూడా తన అన్న చనిపోవడంతో ఎంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రామ్ వచ్చి లీలాకి సారీ చెప్తాడు. కానీ లీలా రామ్ని క్షమించదు. అప్పుడే అక్కడికి రసీలా వచ్చి మీరిద్దరూ నిజంగా ప్రేమించుకుంటూ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. ఎందుకంటే రసీలా తన ప్రేమని ఎలాగో కోల్పోయి ఉంటుంది. ఈ పగలు గొడవల వల్ల లీలా కూడా తన ప్రేమని కోల్పోతుందేమో అని అనుకొని ఇలా అంటుంది. అలాగే రసీలా వీళ్ళిద్దరిని పారిపోమని చెప్తుంది. అప్పుడే రామ్ రసీలాని క్షమాపణ అడుగుపోతుంటే మధ్యలోనే ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. ఆ తర్వాత రామ్ మరియు లీలా తమ ఊర్లో నుంచి పారిపోతారు. కానీ వీళ్ళిద్దరూ చాలా బాధలో ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇప్పుడే వాళ్ళ అన్నల్ని కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఫ్యామిలీ వాళ్ళని వదిలి వచ్చేయడం వీళ్ళకి అస్సలు నచ్చదు. ఆ తరువాత లీలా రామ్తో మనమిద్దరం పెళ్లి చేసుకుందాము అని చెప్తుంది. ఎందుకంటే పెళ్లి కాకుండా లీలా రామ్తో ఉండాలని అనుకోదు. దాంతో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత వీళ్ళిద్దరూ ఒక లాడ్జ్కి వెళ్తారు. అప్పుడే అక్కడికి రామ్ ఫ్రెండ్స్ వచ్చేస్తారు. వాళ్ళు రామ్తో మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే నువ్వు సన్నేరో వాళ్ళ కూతుర్ని రజాడి వాళ్ళ కోడలుగా చేశావని చెప్పి రామ్ని పార్టీ అడుగుతారు. రామ్ ఎంత వద్దన్నా కూడా వాళ్ళు వినిపించుకోకుండా బలవంతంగా రామ్ని తీసుకుని వెళ్ళిపోతారు. లీలా రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు రామ్ తన ఫ్రెండ్స్తో డ్రింక్ చేస్తూ అక్కడే నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లీలా నిద్ర లేవగానే తన ముందు భవానీ ఉంటాడు. భవానీని చూసి లీలా షాక్ అయిపోతుంది. భవానీ లీలాని తనతో తీసుకుని వెళ్తుంటే లీలా తను రానని ఎంత చెప్పినా కూడా వినకుండా బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతాడు. మరోవైపు రామ్ నిద్ర నుంచి లేస్తే లీలాని భవానీ తీసుకెళ్లాడని తెలుస్తుంది. రామ్ని తన ఫ్రెండ్సే మోసం చేశారని కూడా తెలిసిపోతుంది. యాక్చువల్లీ రామ్ తాగి నిద్రపోయినప్పుడు రామ్ ఫోన్తోనే అతని ఫ్రెండ్స్ లీలా ఫ్యామిలీ వాళ్ళకి కాల్ చేసి అడ్రస్ చెప్పేసి ఉంటారు. అందుకే భవానీ వచ్చి లీలాని తీసుకుని వెళ్ళుంటాడు. రామ్ కూడా ఏమీ చేయలేకపోతాడు. లీలాని ఇంటికి తీసుకుని వెళ్తారు. లీలా పైన చాలా కోపంగా ఉంటుంది. ఎంత వీలైతే అంత త్వరగా లీలాకి పెళ్లి చేసేయాలని అనుకుంటుంది. మరోవైపు రామ్ని చూపిస్తారు. రామ్ ఫ్యామిలీ వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ రామ్ ఖాన్జీని చంపేశాడు. ఆ తరువాత లీలాని కూడా మోసం చేశాడని ఆనందిస్తూ ఉంటారు. కానీ రామ్కి లీలానే గుర్తొస్తూ ఉంటుంది. మరోవైపు లీలాకి బలవంతంగా పెళ్లి చేయాలి అని అనుకుంటుంది. లీలాతో రేపు నీ నిశ్చితార్థం అని చెప్తుంది. దానికి లీలా తన నిశ్చితార్థం ఎప్పుడో అయిపోయిందని చెప్పి తన చేతికున్న ఉంగరాన్ని చూపించి ఈ ఉంగరం తన వేల్లో ఎప్పుడూ ఉంటుందని చెప్తుంది. ఇది విన్న బాకి కోపం వచ్చి లీలా ఆ వేలినే కోసేస్తుంది. ఆ విషయం తెలిసిన రామ్ ఎంతగానో బాధపడి తను కూడా అదే వేలుని కోసేసుకుంటాడు. మరోవైపు ఎలాగైనా లీలాకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి ఉంటుంది. దాంతో లీలా తన వదిన రసీలాతో నువ్వు రామ్ దగ్గరికి వెళ్ళి నన్ను తీసుకెళ్ళమని చెప్పు అని అంటుంది. ఫస్ట్లో రసీలా ఒప్పుకోదు. కానీ లీలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడంతో రసీలా రజాడి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ అక్కడ రామ్ ఉండడు. రామ్ ఫ్రెండ్స్ ఉండడంతో వాళ్ళని రామ్ గురించి అడిగితే వాళ్ళు రసీలాని చూసి ఆమెని బలవంతం చేయబోతారు. అప్పుడే ఒకతను ఇదంతా ఆపి ఈ విషయం రామ్కి తెలిస్తే అందరినీ చంపేస్తాడు అని బెదిరిస్తాడు. రసీలా తన ఇంటికి వెళ్తే ఆమెని చూశాక మరియు లీలాకి ఏమైందో అర్థమైపోతుంది. చూసి బాకి కోపం వచ్చి భవానీతో దీనికి మనం రివెంజ్ ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్తుంది. దాంతో సన్నేరో వాళ్ళు నేక్జీ వైఫ్ అంటే రామ్ వదిన వెనుక పడతారు. దాంతో ఆమె ఒక చోట దాక్కుంటుంది. దీనివల్ల ఆమె ఎంతో భయపడి ఉంటుంది. ఇదంతా రామ్కి తెలిసి తనెంతో కోప్పడి ఫస్ట్ రసీలాని బలవంతం చేసిన రజాడి వాళ్ళని శిక్షిస్తానని ఆ తరువాతే సన్నేరో వాళ్ళని శిక్ష విధిస్తానని చెప్తాడు. ఇది విన్న రజాడి వాళ్ళు రామ్తో నువ్వు నీ సొంత వాళ్ళని ఎలా శిక్షిస్తావు అని అడుగుతారు. ఆ తర్వాత రామ్ లీలాని కలవడానికి వెళ్తాడు. ఇది బాకి తెలిసి
మురిసిపోయి రామ్ని నవరాత్రి రోజున ఇంటికి రా మాట్లాడుదామని అంటుంది. యాక్చువల్లీ రామ్ని చంపేయాలని ప్లాన్ వేసుంటుంది. ఆ తరువాత రామ్ నవరాత్రి రోజు లీలా ఇంటికి వస్తాడు. రామ్ కోసం లీలా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. యాక్చువల్లీ భవానీతో రామ్ని దూరం నుంచి షూట్ చేసేయమని చెప్పి ఉంటుంది. కానీ భవానీ రామ్ని కాల్చకుండా బానే కాల్చేస్తాడు. ఎందుకంటే తర్వాత తనే సన్నేరోకి లీడర్ అవ్వాలని బాని షూట్ చేసేసి ఉంటాడు. కానీ అందరూ బాని రజాడి వాళ్ళే షూట్ చేశారని అనుకుంటారు. పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుంది. ఇది చూసి లీలా ఎంతో బాధపడుతుంది. భవానీ తర్వాత లీడర్ అవ్వాలని అనుకుంటే రసీలా తన్ని ఆపి లీలాని లీడర్ అవ్వమని, భవానీ లీడర్ అయితే రజాడి వాళ్ళందరినీ చంపేస్తాడు అని చెప్తుంది. దాంతో ఇష్టం లేకపోయినా కూడా లీలా లీడర్ అయిపోతుంది. మరోవైపు ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్లో ఉంటారు. ఎందుకంటే వీళ్ళ గొడవల వల్ల ఊర్లో వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉంటారు. దాంతో వీళ్ళు ఆ 2 గ్రూప్ వాళ్ళని కలిసి పొమ్మంటారు. దాంతో రామ్ మరియు లీలా కూర్చొని గొడవలు ఆపేద్దామని మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఏ బిజినెస్లు ఎవరెవరు హ్యాండిల్ చేస్తారో డిసైడ్ చేసి ఒకరి ఏరియాలోకి ఇంకొకరు కాలు పెట్టకూడదని డిసైడ్ చేస్తారు. రామ్ లీలాని తీసుకెళ్లడానికి రాలేదని లీలా చాలా కోపంగా ఉంటుంది. ఆ తరువాత ఈ 2 గ్రూపులు కాంప్రమైజ్ అయ్యి ఇంకెప్పుడు ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకోమని ఫిక్స్ అవుతారు. ఇది అనేశాక రామ్ మరియు లీలా ఎంతగానో బాధపడతారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి బ్రతకాలని అనుకుని ఉంటారు. లీలా బాని బాగా చూసుకోవడంతో ఆరోగ్యం కూడా బాగవుతూ ఉంటుంది. లీలా పెళ్లి కోసం వచ్చిన ఆ ఎన్ఆర్ఐని కూడా పంపించేస్తుంది. అలాగే తను ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిపోతుంది. మరుసటి రోజు లీలా బాతో ఉన్నప్పుడు అక్కడికి భవానీ వచ్చి లీలాతో పేపర్స్ పైన సైన్ చేయమని చెప్తాడు. లీలా ఇవేం పేపర్స్ అని అడిగితే నిన్న 2 గ్రూప్స్ మధ్య జరిగిన కాంప్రమైజ్ది అగ్రిమెంట్ ఇదే అని చెప్తాడు. దానికి లీలా ఏమీ చదవకుండా ఆ పేపర్స్ మీద సైన్ పెట్టేస్తుంది. ఇది బాకి నచ్చదు. కానీ తన ఆరోగ్యం బాలేకపోవడంతో తనేమీ అనలేకపోతుంది. యాక్చువల్లీ ఆ అగ్రిమెంట్ కాంప్రమైజ్ అయ్యింది కాదు. ఆ పేపర్ పైన సన్నేరో వాళ్ళంతా వెళ్ళి రజాడి వాళ్ళని చంపేయాలని రాసుంటుంది. ఆ పేపర్స్ పైన లీలా సైన్ ఉండడంతో ఇదంతా లీలానే చేపిస్తుందని అందరూ అనుకుంటారు. దాంతో వీళ్ళు చాలా మంది రజాడి వాళ్ళని చంపేస్తారు. రామ్ పైన కూడా అటాక్ చేస్తారు. కానీ రామ్ ఎలాగోలాగా తప్పించుకునేస్తాడు. మరోవైపు లీలాకి తన ఆర్డర్స్ ప్రకారం సన్నేరో వాళ్ళు రామ్ని చంపేశారని తెలుస్తుంది. కానీ ఇలాంటి ఆర్డర్స్ తను ఇవ్వలేదని, ఇదంతా భవానీయే చేశాడని లీలాకి అర్థమైపోతుంది. రామ్ చనిపోయాడని తెలిసి లీలా తన రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రామ్ వస్తాడు. రామ్ చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే చాలా మంది రజాడి వాళ్ళు చనిపోయి ఉంటారు. రజాడి వాళ్ళు కూడా సన్నేరో వాళ్ళని చంపడానికి వస్తూ ఉంటారు. లీలా రామ్తో ఇదంతా తను చేయలేదని చెప్తుంది. రామ్కి కూడా ఇదంతా లీలా చేయలేదని తెలుసు. కానీ అక్కడ పరిస్థితి చెయ్యి దాటేస్తుంటుంది. దాంతో రామ్ లీలాతో ఇప్పుడు రజాడి వాళ్ళు సన్నేరో వాళ్ళని చంపేస్తారు. ఆ తర్వాత సన్నేరో వాళ్ళు నన్ను చంపేస్తారు. ఎవరి చేతిలోనో చనిపోయే బదులు మనమిద్దరం ఒకరినొకరు చంపేసుకుందామని అంటాడు. మరోవైపు బాని చూపిస్తారు. తన ఆరోగ్యం పూర్తిగా బాగైపోయి ఉంటుంది. అప్పుడే అక్కడికి రామ్ వదిన తన కొడుకుని తీసుకుని అక్కడికి వస్తుంది. ఆమె బాతో నా కొడుకే రజాడి వాళ్ళ లాస్ట్ వారసత్వం. అతన్ని చంపి ఈ గొడవలన్నీ ఆపేయండి అని చెప్తుంది. ఇది విని ఎంతగానో బాధపడుతుంది. రామ్ వాళ్ళ వదిన మేము మా బిడ్డల్ని పెద్ద చేసేది మీ చేతుల్లో చంపడానికే. దానికి బదులు ఇప్పుడే చంపి ముగించేయండి అని చెప్పి ఆ పిల్లాన్ని ఇక్కడే వదిలేసి తను వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న ఎమోషనల్ అయ్యి ఆ పిల్లాన్ని కౌగిలించుకుంటుంది. దాంతో 2 గ్రూపుల్లో కాంప్రమైజ్ చేస్తానని అంటుంది. అది భవానీకి అస్సలు నచ్చదు. దాంతో అతను ఆ పిల్లాన్ని చంపాలని చూస్తాడు. అంతలోపే భవానీని షూట్ చేసి చంపేస్తుంది. మరోవైపు మనం రామ్ మరియు లీలాని చూస్తాం. వీళ్ళకి అంతా కాంప్రమైజ్ అయిపోయిందని తెలిసుండదు. దాంతో వీళ్ళిద్దరూ ఒకరినొకరు షూట్ చేసుకొని అక్కడే చనిపోతారు. ఆ తరువాత ఈ 2 గ్రూప్ వాళ్ళు కలిసి ఒకేసారి రామ్ మరియు లీలాల అంత్యక్రియలు చేస్తారు. ఈ విధంగా వీళ్ళ మధ్య ఉన్న పగలు ప్రతీకారాలు కూడా ముగిసిపోతాయి. ఈ విధంగా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మూవీ ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మూవీ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.